ఆరు ఖాళీగా పెట్టడం అనేది ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. రైట్ సార్. ఇక హైకోర్టు చాలా సీరియస్ అయింది సార్. ఈ అక్రమం అని తెలిసి మీరు అనుమతులు ఏ రకంగా ఇచ్చారు, వారి ఆస్తుల్ని జప్తు చేసి బాధితులకి ఇవ్వాలి అని చెప్పి, సో నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి అని చెప్పి. వాస్తవంగా అధికారులు చేసిన తప్పు అయి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా హైకోర్టు ఆదేశం ఎంతవరకు చెల్లుతుందంటారు? అంటే హైకోర్టు ఒక ప్రిన్సిపల్ చెప్పొచ్చు, కానీ దాన్ని వర్కౌట్ చేయను. ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఏం జరుగుతుంది అంటే అసలు ఎవరు ఏ ఒక్క అధికారి బాధ్యత ఉండదు. బ్యూరోక్రసీ ఒక ఫైల్ మూవ్ అవుతుంది, మీకు ఆర్డినరీ లోయర్ డివిజన్ క్లర్క్ నుంచి మొదలై హయ్యర్ డివిజన్ వరకు వస్తుంది. అందువల్ల ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే హైకోర్టు అన్న స్పిరిట్ కరెక్ట్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ కూల్చివేతలు. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్లో కరెక్ట్, కానీ దానికి ప్రాక్టికల్గా అమలు చేయాలి అన్నప్పుడు విచ్ ఆఫీసర్ ఇస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఉదాహరణకు మన ఒక పర్మిషన్ ఉంటుంది, డిటిసిపి అనుమతి అన్నారు అనుకోండి, లేదు హూడా అనుమతి అనుకోండి. ఎవరు హూడా కమిషనర్ ఇవ్వడు కదా అనుమతి. సో కానీ ఎవరి నుంచి వస్తుంది, కింద నుంచి ఫైల్ పుటప్ అవుతుంది, రకరకాల లాస్ట్ అల్టిమేట్గా ఒక అధికారి దగ్గర సంతకమై బయటకు వస్తుంది. అందువల్ల ఎగ్జాక్ట్ అకౌంటబిలిటీ బ్యూరోక్రసీలో ఎవరిపైన ఫిక్స్ చేయాలి అనేది మొదటి ఛాలెంజ్ అవుతుంది. సో ఫైనల్గా సంతకం పెట్టే అధికారి పైన ఫిక్స్ చేద్దామా అంటే అధికారి వెళ్ళి సర్వేలు చేస్తారా? ఇప్పుడు మీకు కమిషనర్ స్థాయిలో మనం ఫిక్స్ చేస్తాం అనుకోండి, కమిషనర్ వెళ్ళి సర్వే చేయడు కదా భూమిని. సో అంటే ఎప్పుడు కూడా కలెక్టివ్ అకౌంటబిలిటీ, కలెక్టివ్ ఫంక్షనింగ్ ఉంటుంది అధికార వ్యవస్థ. అంటే ఒకరు వెళ్ళి ఒక పని చేస్తారు, దాని మీద నమ్మకంతో పై అధికారి యాక్ట్ అవుతాడు. సో ప్రతి విషయంలోనూ పై అధికారి వెళ్ళి కిందికి వెళ్ళి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల దీన్ని అమలు ప్రిన్సిపల్ కరెక్ట్. ఎందుకంటే ఎవరైతే బాధ్యులో వారిపైన చర్య తీసుకోవాలి అనేది కరెక్ట్. ఇప్పుడు మీకు కాలుష్యంలో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది, పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అని. ఎవరైతే కాలుష్యానికి కారణమవుతారో వారు ఆ కాలుష్య నివారణకు అయ్యే ఖర్చును కూడా పెట్టుకోవాలి. దాన్నే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటారు. సో ఇందులో కూడా ఇది పొల్యూటర్ పే ప్రిన్సిపల్. ఎవరైతే తప్పు పని చేశారో ఆ తప్పు మనకి బాధ్యత వహించిన వారు ఖచ్చితంగా ఉంటే అధికారులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయ ఇన్ఫ్లుయెన్స్లకు అవినీతికి లొంగరు. అందువల్ల ఈ ప్రిన్సిపల్ కరెక్ట్, కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ రకంగా చేయాలి, హౌ డు యూ ఫిక్స్ ఒక అకౌంటబిలిటీ ఎక్కడ ఆగుతుంది, ఇండివిజువల్ అకౌంటబిలిటీ పెట్టగలమా, కలెక్టివ్ అకౌంటబిలిటీ సాధ్యమా అని. రెండవ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే బ్యూరోక్రసీలో చాలా పనులు రిటర్న్గా ఉండవు, ఓరల్గా జరుగుతుంటాయి. సో రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కింది స్థాయి ఉద్యోగి పైన పై స్థాయి ఉద్యోగి అనుమతి ఇవ్వండి అని వారు ఫోర్స్ చేస్తాడు. ఇది ఓరల్గా చెప్తాడు, రిటర్న్గా చెప్పాడు కదా, నువ్వు ఫైల్ పుటప్ చేయి అంటాడు. లేదా ఒక మంత్రి ఓరల్గా చెప్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, అసలు బాధ్యులేమో పై వాళ్ళు ఉంటారు, కానీ యాక్చువల్గా డెలివరీ చేసేవాడేమో ఇంకోరు ఉంటారు. శిక్ష ఎవరికి పడుతుంది, యాక్చువల్గా ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళకి పడుతుంది. కానీ వాళ్ళ సంతకం ఎట్లా పెట్టారు వాళ్ళ నిర్ణయం కాదది, పైనుంచి ఒత్తిడి వల్లనే. పోనీ ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి అంటే అంత ఈజీ కాదు. వ్యవస్థ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. వాళ్ళని ఎక్కడికో బదిలీ చేస్తారు, లేదా కొన్ని సందర్భాల్లో ట్రాప్ చేయొచ్చు కూడా. ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మా బ్రదర్ 24 ఇయర్స్ క్రితం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసేవాడు. ఆయన ప్రాక్టికల్గా నాకు తీసుకెళ్ళాడు. నేను అప్పుడు ఉపన్యాసాలు ఇస్తుంటే ప్రజా జీవితంలో అవినీతి అని గురించి ఉపన్యాసం ఇస్తుంటే నన్ను తీసుకెళ్ళాడు. నిజంలో నువ్వు చెప్పేది, కానీ మా పరిస్థితి గమనించమని. ఏంటన్నా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో బోర్లు వేయించడు, ఈ పనులు అంటే స్మాల్ వాటర్ మైనర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కొన్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళాడు, లూనవల్లేని కాగజ్ నగర్ దగ్గరలో. సో అక్కడ ₹1 కోటి మెటీరియల్ రోడ్డు పైన ఉంది. అంటే ఒక మైనర్ ఇరిగేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్న క్రమంలో అనేక రకాల మెటీరియల్ వచ్చి ఇక్కడ డంప్ అయి ఉంది. ఈ ₹1 కోటి మెటీరియల్ చూడరా ఉంది, దీనికి ఎవరు బాధ్యులు? తర్వాత మళ్ళీ ఆఫీసు తీసుకెళ్ళి పెట్టాడు, అక్కడ ₹1 కోటి మెటీరియల్ ఉంది ఆఫీస్ ప్రాంగణంలో. ఈ రెండింటికి ఎవరు బాధ్యులు? వీటి రక్షణకు
అంటే అంటే ఎవరు నాకు తెలియదు, నువ్వే చెప్పు అన్నాను. థియరిటికల్గా నేను బాధ్యుడిని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. మరి కానీ నేను ఇక్కడ వచ్చి నిద్రపోతాను రోజు రాత్రి. నేనేం చేస్తాను, ఒక సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటాను. ఆ సెక్యూరిటీ గార్డు ఆఫీస్ సెక్యూరిటీ గార్డు మీద ఆధారపడుతుంది. కానీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డు అకౌంటబుల్ కాదు, నేను అకౌంటబుల్. ఇప్పుడు ఉదాహరణకు నేను గనక ఒక పొలిటీషియన్, రూలింగ్ పొలిటీషియన్ లేదా ఒక పై అధికారి మాట వినలేదనుకోండి, ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇక్కడున్న ₹1,00,00,000 అలా 50 లక్షలు మాయమవుతుంది. నా మీద రికవరీ పెడతాను. నేను ఎట్లా బతకాలి? ఇది ప్రాక్టికల్గా చూపెట్టాను నాకు. రియల్ అది. చాలా వ్యవస్థల్లో ఏమవుతుంది అంటే చెప్పినంత సులభం కాదు. పై అధికారుల నుంచి వచ్చే ప్రెషర్. సో కొన్ని డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. సో అందువల్ల ఈ ప్రెషర్స్ను తట్టుకొని ఒకవైపు ఏమో అనుమతిస్తే తన వెయిట్ తన మీద పడుతుందన్న టెన్షన్, మరోవైపేమో ఈ ప్రెషర్స్ను ఎలా ఎదుర్కోవాలని, మధ్యలో చిరుద్యోగులు నలిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది ఎలా పరిష్కరిస్తారు అనేది. మూడవది, కొన్నిసార్లు అనుమతులు ₹1,00,00,000 ఉంటుంది. ఇవి అధికారి ఆస్తులు అన్నీ మొత్తం అమ్మినా కూడా రాదు. అప్పుడు ఎట్లా రికవర్ పెడతారు? అందువల్ల ఈ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం అనేది కీలకం. అల్టిమేట్గా అధికారిగా ఫస్ట్ గవర్నమెంట్కి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయండి. నేను కౌన్సిల్లో అడిగింది ఏంటంటే, మీరు ఒక కంక్లూజివ్ టైటిల్ యాక్టే లేదు మన దగ్గర ఉన్నది ఏంటి, సేల్ డీడ్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక సింగిల్ విండో పెట్టి లెట్ ద గవర్నమెంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక ఇల్లు కడతాను అనుకుంటే అన్ని క్లియరెన్స్లతో నాకు అనుమతులు ఇవ్వాలి. రేపు ఏమైనా అయితే గవర్నమెంట్ బాధ్యత వహించాలి. అసలు గవర్నమెంట్కి అకౌంటబిలిటీ లేనప్పుడు, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ మనం ఫిక్స్ చేయనప్పుడు ఇక ఇండివిజువల్ అకౌంటబిలిటీ ఎక్కడికి వస్తుంది? ఇన్స్టిట్యూషన్ అకౌంటబిలిటీ అంటే ప్రభుత్వం అనుమతించి, నేను ఇల్లు కట్టాక ప్రభుత్వం పవర్ కనెక్షన్ ఇచ్చి, ప్రభుత్వం వాటర్ కనెక్షన్ ఇచ్చి, నేను ఇల్లు కట్టాక మళ్ళీ నువ్వు వచ్చేది అక్రమం అని కూలుస్తావు. మరి అనుమతి ఎలా ఇచ్చావు? నీకు ఆన్సర్ లేదు. బదులు ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇండివిజువల్ అకౌంటబిలిటీ వస్తుంది. గవర్నమెంట్కు ₹1,00,00,000 చెల్లింపాల్సి వచ్చింది అనుకోండి, వాడు గవర్నమెంట్ ఎవాల్వ్ చేస్తుంది ఏం చేయాలనేది. అందువల్ల ఇది ఐడియా ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్, ఎమోషనల్లీ కరెక్ట్, ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది ఛాలెంజ్. సార్ ఇక